ఇది ఒక పనికి మాలిన చెత్త స్టోరీలు వండి వారుస్తున్నారు. వీటికి ఎటువంటి శాంక్టిటీ లేదు. ఆ మాటలు మాడే వాళ్ళకి ఎటువంటి విలువ కూడా లేదు నా దృష్టిలో. రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగినటువంటి ఎన్నికల పర్సంటేజ్ చూసినప్పుడు బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్ కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ లోక్సభ ఎన్నికల్లో 0 రిజల్ట్ అనేది కనిపించింది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వీటన్నిటి కోసం బీఆర్ఎస్ఏ ఎదురు చూస్తోంది. అండ్ దీనికంటే పెద్ద ఫ్యాక్టర్ కవితని బయటికి తీసుకురావడం. ఇప్పుడు కవిత గారిని బయటికి తీసుకురావాలి అని అనుకుంటే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఆ సమయంలోనో లేదా పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందో, పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు పార్లమెంట్ ఎలక్షన్లు పెట్టుకునే వాళ్ళం కదా. ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే కదా వారిని అరెస్ట్ చేశారు. మరి అప్పుడే మేమేదో వాళ్ళను బెండ్ అయిపోయేసి పార్టీని మధ్య చేసేవాళ్ళం కదా. మేమేదో ఇంకా చంద్రబాబు నాయుడు గారు తిట్టినట్టు నరేంద్ర మోడీని అడ్డమైన మాటలేదు మేమేం తిట్టలే కదా. మేము సంస్థాగతంగా లేకపోతే పార్టీ పరంగా తెలంగాణ అభివృద్ధి పరంగా విమర్శించినాం తప్పితే వ్యక్తిగతంగా మేము అనలే కదా. నచ్చకపోతే దూరంగా ఉన్నాం తప్పితే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా వేరే ఉద్దేశాలు ఎక్కడ మాట్లాడలే కదా. చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఎన్ని తిట్లు తిట్టిండో ప్రపంచం మొత్తం కూడా చూసింది కదా. కాబట్టి నేనేమంటున్నానంటే అటువంటి కానీ ఆ రకంగా మేము పోయేసి ఏదో ఒక బెయిల్ కోసము లేకపోతే ఇంకేదో భయపడో పార్టీని కేసీఆర్ మర్జ్ చేస్తారని ఏమన్నా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం, తెలివి తక్కువతనం. అసలు అటువంటి అవకాశమే లేదు కదా. మీరు రేపు పొద్దున ఎప్పుడు పెడతారో, అక్టోబర్లో పెడతారో, జనవరిలో పెడతారో, నవంబర్లో పెడతారో వాళ్ళకి తెలియాలి. ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కానీ మీరు చూడండి, టుడే ఐఎమ్ సేయింగ్ హియర్, మీకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీకే. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో అమలు సరిగ్గా లేదు, మెజారిటీ అమలు కాలేదు, మిగతా హామీల జోలికే పోవట్లేదు. రుణమాఫీ కూడా సగం సగం అవుతుంది, రైతుల్లో అసంతృప్తి వస్తూ ఉంది. పవర్ అంటే ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. ఇప్పటికి కూడా ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రైతు బంధు ఇవ్వలేదు. ఇరిగేషన్లో మేనేజ్మెంట్ సరిగ్గా వాటర్ మేనేజ్మెంట్ బాగాలేదు. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. నిరుద్యోగుల్లో కూడా ఒక భ్రమలు తొలగిపోయినాయి. ఏదో గొప్పగా చేస్తున్నామని చూపిస్తున్నారు తప్పితే ఇంతవరకు ప్రాపర్ జాబ్ క్యాలెండర్ మొన్న ఇస్తే దాంట్లో ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదనే విషయాన్ని నిరుద్యోగులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ ఆశా వర్కర్ల నుంచి మొదలుపెట్టి అన్ని వర్గాలలో ఒక అసంతృప్తి ఉంది. చెప్పిన హామీలు తీర్చట్లేదని చెప్పి గురుకులాల నిర్వహణ, పాఠశాల నిర్వహణ అధ్వానంగా కనబడుతూ ఉంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పాఠశాలలలో ప్రవేశాల సంఖ్య తక్కువ ఉంది, జూనియర్ కాలేజీలో ప్రవేశాల సంఖ్య తక్కువ ఉంది. చెప్పే మాటలు కొండంతా, చేసేది ఘోరంత అనేది ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఈ సందర్భంగా ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరుగుతుంది, కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే అనే ఒక ఆలోచన ప్రజల్లో నడుస్తున్న సందర్భంలో అసలు మేము ఎందుకు మర్జ్ చేయాలి? ఒక బెయిల్ కోసం అయితే ఎప్పుడో చేయాలి కదా, 4 నెలలు అవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు. కావాలని మరింతగా బీఆర్ఎస్ని బలహీనపరచడం కోసం ఒక వ్యూహాత్మకంగా కొన్ని శక్తులు చేస్తున్నటువంటి ఒక నాటకం, బూటకం, దాంట్లో ఎటువంటి నిజం లేదు. ఇవన్నీ కాకుండా అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ ఆగస్టు సంక్షోభం అనేది గతంలో తెలుగు రాష్ట్రాల్లో చూసాము, ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో ఉన్నాము. ఇవన్నీ పరిణామాల వెనకాల కూడా ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని దింపేసే దిశగా, పడిపోయే దిశగా ఒక సంక్షోభం అనేది రాజకీయంగా క్రైసిస్ తీసుకొచ్చేది కూడా కనిపిస్తోంది అనే విశ్లేషణలు ఎలా చూస్తారు? ఇది కూడా ఫార్స్ అండి. వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకొని ఏమైనా చేసుకుంటే చేసుకోవాలి తప్పితే బీఆర్ఎస్ యాజ్ అ పొలిటికల్ పార్టీ, యాజ్ అ ప్రిన్సిపల్ అపోజిషన్ ఎక్కడ కూడా ఇటువంటి విషయాలకు పోయే అవసరం మాకు లేదు. ఈ విషయాన్ని కేసీఆర్ గారే చెప్పిండ్రు గతంలో. ప్రభుత్వాన్ని నడవనియండి, వాళ్ళకి సమయం ఇస్తాం. మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చెప్పారు. ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది. వాళ్ళు 100 రోజులలో హామీలు నెరవేరుస్తా అని చెప్పారు. 100 పోయి దగ్గర 200 రోజులు దాటింది. ఇప్పటి నుంచి బలంగా ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని చీల్చెండాడతాం, వాళ్ళ తప్పులను ఎత్తి చూపిస్తాం, ప్రజల వైపు నుంచి స్ట్రాంగ్గా పోరాడతామని కేసీఆర్ గారు చెప్పారు. పార్టీ అధ్యక్షులు వారు చెప్పిన దాన్ని మేమందరం కూడా కొనసాగిస్తాం. ఖచ్చితంగా ఆన్ గ్రౌండ్, క్షేత్రస్థాయిలో కానివ్వండి, పత్రికాముఖంగా కానివ్వండి, ఏ ఫోరంలో కానివ్వండి, ప్రజల కోసం ఈ ప్రభుత్వం చేసే తప్పులని బయటికి వెల్లడిస్తాను తప్పితే ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి లేదు. అది ఉత్త అవగాహన లేని మాట. ఈ సిచ్యువేషన్, ఈ డిస్కషన్ రావడానికి ప్రధాన కారణంగా ఉన్నటువంటి క్రోనాలజీని కనుక చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ లేరు, యుఎస్లో ఉన్నారు. ఆ తర్వాత సడన్గా ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరిణామాలు, బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ అవుతుంది అనే దాంతో పాటుగా హరీష్ రావుని సీఎం చేస్తాడు అనేటువంటి పద్ధతి, ఆ తర్వాత ఎవరితో ఉంటారు, నెక్స్ట్ తెలంగాణలో ఎలా బలపడాలి, బీజేపీతో పాటుగా పునరుజ్జీవం బీఆర్ఎస్కి రావాలి అంటే ఇదే అనేటువంటి ఈ వరుసగా వస్తున్నటువంటి సంఘటనలు ఎందుకు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ ఎనఫ్ పేషెన్స్.
మాకు కావాల్సినంత సహనం ఉంది. మళ్ళీ 4.5 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రెండవది, మాకు 38 ఎమ్మెల్యేస్ ఉన్నారు. నేను ఈవెన్ టుడే ఐ సే ద సేమ్ నెంబర్ 10 మంది కాంగ్రెస్లో పోతే కూడా, ఎందుకంటే టెక్నికల్లీ మొన్న మీరు అసెంబ్లీ బులెటిన్లో కూడా ఎంతమంది ఉన్నారు మాకు ఎమ్మెల్యేలు? 38 మంది ఉన్నారు. ప్రజా సమస్యల మీద మీరు అసెంబ్లీలో చూసినారు, అన్ని అంశాల మీద పోరాడినాం. నిరుద్యోగుల సమస్యల మీద పోరాడినాం. అన్ని అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పార్టీ వైపు నుంచి గొంతుక విప్పుతా ఉన్నాం. ఇప్పుడేదో బీజేపీ అవసరం మాకు అసలు లేదు. బీజేపీ ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. 2 కేంద్ర మంత్రులు ఉంటే కూడా తెలంగాణ రాష్ట్రానికి మొన్న బడ్జెట్లో వచ్చింది లేదు. గత 10 సంవత్సరాల్లో విభజన హామీలు కూడా నెరవేర్చింది కూడా లేదు. కాబట్టి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బొమ్మ బొరుసు లాంటి, ఒకే కాయిన్కి 2 వైపులు లాంటివి. వాళ్ళను ఈ రాష్ట్రం పూర్తిగా నమ్మదు. ఏదో ఈసారి కాంగ్రెస్కి బొటాబొట్టి మీద ఒక అవకాశం వచ్చింది తప్పితే తెలంగాణ గురించి బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక సోయి కానీ లేకపోతే ఆ ఇంట్రెస్ట్ కానీ ఆ పార్టీలలో కనబడదు అనేది వాస్తవం. కాబట్టి అసలు బీజేపీలో మర్జరు అండర్స్టాండింగ్ అనే క్వశ్చనే ఎరైజ్ కాదు, దాని అవసరం కూడా లేదు. ఈ విషయం మీరు చూస్తారు. ఇతర ఊహాగానాలకు సంబంధించి రాజకీయ పరంగా సెన్సేషన్స్ కోసము వాళ్ళకి ఏదో ఒక ఎజెండా పెట్టుకొని బీఆర్ఎస్ నాయకత్వాన్ని కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయాలని చేసే కథనాలకు సమాధానాలు చెప్పి కూడా లాభం లేదు. సో ఘర్వాపసి అనేది బీఆర్ఎస్ లో కనిపించింది అన్నారు. ఒకే ఒక్క పర్సన్ మళ్ళీ వస్తున్నారని, ఆ తర్వాత మళ్ళీ బుజ్జగించే ప్రయత్నం, నచ్చజెప్పే ప్రయత్నం. సో ఇంతమంది వెళ్ళిపోయారు, 6 ఎమ్మెల్సీలు వెళ్ళారు, ఆల్మోస్ట్ 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారా, బీఆర్ఎస్కి వస్తారా ఏంటి? ఒకటండి, వాళ్ళు కాంగ్రెస్లో పోయినారని కండువాలు కప్పుకున్నారు. 6 మంది ఎమ్మెల్సీలు కూడా కండువాలు కప్పుకున్నారు. అధికారికంగానైతే వాళ్ళు ఇంకా మర్జ్ కాలేదు. సో దే ఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీస్. అట్లని చెప్పేసి ఎవడన్నా పోతే కేసీఆర్ ఎప్పుడు అంటుంటోళ్ళు, కర్మగారు ఎవడన్నా పోతే వాడు పోతాడు, తర్వాత అంతకంటే మంచి నాయకత్వాన్ని బిల్డ్ చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా పార్టీ ప్రయత్నం చేస్తుంది, దానికి అనుగుణంగా పార్టీలో నాయకత్వం ఉంది. కాబట్టి పోయిన వాళ్ళ గురించి బాధ లేదు. ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. ఇప్పటికే పోయిన వాళ్ళ పరిస్థితి ఏందనేది రోజు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో మాకేం ఇబ్బందులు లేవు. ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఏదో వచ్చాను పోయానని చెప్పాడు, ఆయనే మాట్లాడలేదు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ చాలా క్లియర్ అండి, రాజకీయ పార్టీలలో అధికారాలు చేంజ్ కాగానే ఇట్లా ఆ గుర్తు మీద గెలిచిన వాళ్ళు మారడం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కానీ ఈ మర్జర్ ఊహాగానాలు అనేటివి అర్ధరహితం. వీ విల్ కంటిన్యూ టు ఫైట్. అది అసెంబ్లీ వేదిక కానివ్వండి, బయట కానివ్వండి, వేరియస్ ఇష్యూస్ ఏదైతే గవర్నమెంట్ తప్పులు చేస్తా పోతా ఉందో వాటిని ప్రజలకు ముందు ఎక్స్పోజ్ చేస్తాం, ప్రజల్లో వాస్తవాలు పెడతాం. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళు ఇచ్చే తీర్పు వాళ్ళు ఇస్తారు. దాని గురించి మేము ఇప్పుడే టెన్షన్ పడే పరిస్థితులు అయితే లేవు. ఢిల్లీలో కేటీఆర్, హరీష్ ఏం చేస్తున్నారు అసలు? మీరు రోజు పేపర్లో చూస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. వారు కవిత గారిని నిన్న పరామర్శించి వచ్చినారు, కొంతమంది అడ్వకేట్స్ని కలిసినారు ఈ ఎమ్మెల్యేల అనర్హత సంబంధించి. దట్ ఈస్ వాట్ ఈస్ ది బేసిక్ పర్పస్ బిహైండ్ వాళ్ళు ఢిల్లీ పోయిన దాంట్లో. ఇక కొంతమందికి కొత్త కొత్త కళలు, రాత్రిపూట కళ వస్తుంది, చేతిలో ఒక టీవీ ఉంది, ముందు వీడియోలు ఉన్నాయి, కెమెరామెన్లు ఉన్నారు, ఏదో వండి వార్చిచ్చి ఇదే పెద్ద మనిషి అప్పుడు చెప్పాడు సార్, నాకు బాగా గుర్తు, నాకే వ్యక్తిగతంగా కోపం లేదు రవిప్రకాష్ గారు అంటే, కానీ మరి ఇంత అర్ధరహితంగా ఉండొద్దు కదా. ఇది సీనియర్ జర్నలిస్ట్, ఒక ఛానల్ నడిపించినాడు. అప్పుడు సార్ నేను చూసిన ఆ కర్నూలుకి ఈ వరదలు వచ్చినప్పుడు ఆయనే స్క్రీన్ మీదకి వచ్చి ఈ రాత్రి కాలరాత్రి కాబోతోంది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి వీడియోలు, ఇంకా కొద్ది క్షణాల్లో గంటల్లో కర్నూలు నగరం మునిగిపోతుంది, చరిత్రలో ఉండకుండా పోద్దని చెప్పాడు. కొంతమేరకు జలమయమైంది, కొన్ని వరదలు వచ్చినాయి, అంతేగాని అంటే నేనేంటంటే ఈ సెన్సేషనలైజు, ఈ స్థాయి, ఈ పాత చింతకాయ పచ్చడి వ్యవహారాలు మానుకుంటే మంచిది. అప్గ్రేడ్ కాండి, రాజకీయాలు ఎవరికి తెలియని కాదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ టెలికాస్టెడ్, ఈవెన్ బిఫోర్ అ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ టెలికాస్టెడ్. కాబట్టి ఓ రాజకీయ పార్టీ ఇంత సుదీర్ఘ ప్రస్థానం, స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పార్టీ పోరాటం చేస్తాం తప్పితే ఎవరికో లొంగిపోతామని చెప్పి మీరు కథలు వారిస్తే జనం నమ్ముతారా? ఇంకింద ఉన్న కాస్త క్రెడిబిలిటీ కూడా పోయేదాకా ఇట్లాంటి పనులే చేస్తే మంచిది కాదని నా ఉద్దేశం. సో బీఆర్ఎస్ విల్ ఫైట్ బ్యాక్, బీఆర్ఎస్ కంటిన్యూ అవుతుంది, అంతేనా? సందేహం ఏం లేదండి. మీరు అసెంబ్లీ సెషన్స్లో చాలా క్లియర్గా మీరు చూసినారు. ఎవ్రీ ఆస్పెక్ట్ గవర్నమెంట్ చెప్పిన అబద్ధాలను నిలదీసినాం. గవర్నమెంట్ ఏమైనా నిర్మాణాత్మకంగా తీసుకొస్తే వాటికి సపోర్ట్ చేస్తాం. స్కిల్ యూనివర్సిటీ ఉంది, ఏదో పెడతామని చెప్పినారు. కేటీఆర్ గారు అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ వారు దానికి కావాల్సినటువంటి మద్దతు ఇస్తామని చెప్పినారు. సో వీఆర్ ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్. క్రిటిసిజం కూడా అట్లనే ఉంటుంది. గవర్నమెంట్ ఎక్సెసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన పోయినారు, ఏదో కంపెనీతో టైప్ చేసుకుంటే తీరా కంపెనీ చూస్తే ఏదో వాళ్ళ దగ్గర బంధువులు అని చెప్పేసి ఏదో సమాచారం వస్తూ ఉంది.
ఈ ఇవంత ఎందుకండి? బీ జెన్యూన్. మీకు అవకాశం వచ్చింది, మంచిగా రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడండి. నిజంగానే అమెరికాలో పోయినప్పుడు జెన్యున్గా ఏదైనా కంపెనీలు ఒకటో రెండో వచ్చినా కానీ ఆ ఒకటో రెండో చెప్పండి, కానీ ఈడికెళ్ళిపోయి ఆడ అదే మళ్ళీ పాత చింతకాయ పచ్చడి ఎవరో ఒకరిని పట్టుకొని వారికి సూటేసి ఒక కంపెనీ పెట్టించి వాటి ద్వారా సప్పందాలు చేసుకుంటే ప్రజల్లో ఏం వాల్యూ ఉంటుందండి? కాబట్టి నేనేమంటున్నానంటే ఇటువంటి విషయాల మీద ఇట్లా ఏదైతే ప్రజల్ని మిస్లీడ్ చేసే అంశాలు ఏదో ఉంటాయో వాటిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తాం. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సంక్షేమం, అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రోత్, వీటి బేసిస్లోనే తెలంగాణ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ రెడ్డి గారు.